ఇప్పుడైతే కొత్తిమీర కోసం ధనియాలైతే అలుక్కుందాము. ముందుగా చెప్పాను కదా వీడియోలో, అందులో 2 మడులైతే చెప్పాను కదా! అందులో ఒకటి పాలకూర, అలాగే ఇంకొకటి ధనియాలనమాట. అదే కొత్తిమీర అండి. ధనియాలు వేస్తేనే కొత్తిమీర అనేది మంచిగా వస్తుంది. ధనియాలైతే ముందుగా ఈ బండ పైన ఏదైనా రోడ్డు పైన వేసుకొని చెప్పుతో అయితే రాక్కోవాలి. ఇలా 2 అయితే భాగాలనేవి కావాలి. గుండ్లలాగా ఉంటాయి కదా! ఆ గుండ్లనేవి విచ్చుకోవాలన్నమాట. అప్పుడే మనకు పంట అనేది మంచిగా వస్తుంది. చెప్పుతో రాక్కుంటే మాత్రం సూపర్‌గా వస్తది. నేను ఇది చాలాసార్లు చూశాను. అప్పుడు ఒక 9 రోజుల్లో అయితే వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మంచిగా వాటర్ సాగు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకొకటేంటంటే వర్షాల వల్ల నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన గడ్డి వేసుకుంటే కూడా మంచి పంట అనేది అయితే వస్తుంది. ఇలా సార్లు సార్లు చేసుకొని అందులో అయితే ధనియాలనేవి పోసుకోవాలి. 9 రోజుల్లో అయితే పంట అనేది మంచిగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.